ఇంకో మాస్టర్ అందరికి హాయ్ ఫ్రెండ్స్. మనకి మొహరం పండుగ అయితే అయిపోయిందనమాట. సో ఈరోజు మూడో రోజు. ఈరోజు సాయంత్రం మనమైతే అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుందనమాట. సో మా ఫ్రెండ్స్ అందరూ ఫుల్ బిజీ ఉన్నారు. సో మా వాళ్ళందరూ కొరియాలు కోస్తున్నారు ఫ్రెండ్స్. మా వాళ్ళందరూ ఫుల్ బిజీ ఉన్నారు. అక్కడేమో కొంతమంది గిన్నెలు కడుగుతున్నారు. సో ఈయన పేరు ఆబిద్ పాషా, ఆబిద్ మేనేజ్మెంట్. ఈయనేమో కాసిం, ఆయన పేరు నాలుమీర్ అన్న. ములక్కలు వస్తుంది నాలుమీర్ అన్న. బాబాయ్ మా అందరికి పెద్ద దిక్కు ఆయనే. సీను నా ఫ్రెండ్, పేరుకు ఫ్రెండ్, కానీ వాడు రాడు. ఆడికి రమ్మన్న, ఆడికి ఇంట్లోంచి బయటికి రాడు. రాష్ బండి రాష్ అన్న. రాష్ అన్న ఓ మా హుసేన్ అన్న ఇడు పిలవమంటాడు. అన్న చూడు పొద్దున్న నుంచి కష్టపడుతున్నా ఆయన. ఉపేందర్ సో మునక్కాయలు సొరకాయలు కట్ చేయడం అయిపోయింది. ఉల్లిగడ్డలు కూడా కట్ చేయడం అయిపోయింది ఫ్రెండ్స్. సో ఈ అంకుల్ పేరు రహీముద్దీన్ అంకుల్. సో ఈయనైతే బాగా ఇక పీరీలు అంటే బాగా ఇష్టం అనమాట ఈయనకి. సో ఎక్కడున్నా ఆయన ఎక్కడ ఖచ్చితంగా మొహరం టయానికి ఇక్కడికి వచ్చేస్తారు అనమాట. అంకుల్ నమస్తే. జావేద్ బాయ్. ఇక జావేద్ గురించి ఆయన గురించి అని చెప్పిన తక్కువే మనకి. ఎందుకంటే ఆయన చూడండి అసలు ఇక మొత్తం తన యొక్క భుజ స్కంధాల మీద వేసుకొని ముందుకు నడిపిస్తారన్నమాట టీంని. దీని పేరు ఇస్మాయిల్. ఇంకా ఇస్మాయిల్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఎందుకంటే ఇక నెక్స్ట్ జనరేషన్ వాళ్ళే. జహీర్ ఈయన పేరు ముజార్. వంటలు స్టార్ట్ అయిన 10 నిమిషాలకి వాన మాత్రం బీభత్సంగా కొట్టింది. అసలు మనుషులు బయటికి పోలేని పరిస్థితి. పొయ్యి మీద గిన్నెలు పెట్టేసినాం. ఆల్రెడీ ఒక 50 kgs రైస్ అయితే వండేసి పక్క పెట్టినాం అనమాట. సో ఈలోపు చికెన్ పొయ్యి మీద పెట్టినాం. వెంటనే వాన అయితే అసలు బీభత్సంగా వచ్చేసింది అనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా. అది చూడండి అసలు ఫుల్ వాన. సో వాటర్ ప్రూఫ్ టెంట్ వేసినా కూడా కొంచెం నయం లేండి. సో మొత్తానికైతే గిన్నెలన్నీ పొయ్యి మీద పెట్టేసినాం. ఆల్మోస్ట్ వండుతూనే ఉన్నాం. ఎందుకంటే మనకి సాయంత్రం కల్లా వంట అనేది ఖచ్చితంగా అందాలి. జనాలు వస్తారు కాబట్టి మనకి ఎటువంటి మాట రాకుండా ఖచ్చితంగా వంట చేస్తూనే ఉన్నారు మా వాళ్ళు. అంత పెద్ద వానలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అవ్వండి ముద్దయ్యారు. అయినా చికెన్ అయితే వండేస్తాం. లాస్ట్ క్లైమాక్స్కి వచ్చేసింది. చూసారుగా విజయవంతంగా మా వాళ్ళు అన్నదానం మనకి కావాల్సిన విజయవంతంగా అన్నదాన కార్యక్రమానికి వంటలు అయితే పూర్తిగా అయిపోయాయి అన్నమాట. సో జనాలు అయితే ఫుల్గా వచ్చారు. ఇంకా మనకేంటంటే వాన పడలేదు. ఈవినింగ్ టైంలో కొద్దిగా తెరిపించింది. సో మనకి అది చాలు. ఎందుకంటే ఈ యొక్క అవకాశం మనకి ఇస్తే మనకైతే పూర్తిగా అన్నదాన కార్యక్రమం అయిపోయేదాకా వాన పడకుండా ఉంటే చాలు. ఎందుకంటే మన ఇంత పొద్దు నుంచి కష్టపడినందుకు సో దాని ఫలితం దక్కింది. సో చూసారా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.